హరి ఓం. హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర పార్వతీ హృదయ వల్లభ అర్ధనారీశ్వర. మహాశివరాత్రి శుభ సందర్భంగా మహాశివరాత్రి శుభ ఉన్నతమైన జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి చైతన్య శక్తి కలిగిన దినం ఈరోజు. అంటే సృష్టి అంతా కూడా ఈశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి ఈ యొక్క మానవులను తరింపజేయడానికి, సృష్టి రహస్యాన్ని తెలియజేయడానికి ఆయన అవతరించిన రోజు. యోగ సాధకులందరికీ, యోగాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. గ్రామస్తులు, గ్రామ పెద్దలు, గురువుగారు ఇంట గెలిచి రచ్చ గెలువు అన్నారు. ఈ యొక్క వాక్యం ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగాడు. మహాత్ములారా, పుణ్యాత్ములారా, మనం ఎప్పుడు కూడా పరంధామను మర్చిపోకూడదు, పరమాత్మను మర్చిపోకూడదు. పరమేశ్వరుడే పరమాత్మ, పరమాత్మే సర్వస్వం. కనుక ఆత్మబంధువు నమో నమః, ఆత్మబంధువు నమో నమః. ఆత్మస్వరూపులమైన అందరం కూడా బంధువులమే. మీలో ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది ఆత్మే, సకల జీవరాశుల్లో ఉన్నది ఆత్మే. కానీ ఒక్క మనిషికి మాత్రమే బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, అర్థం చేసుకునే శక్తి ఉంది, ఆలోచించేటటువంటి అనురక్తి ఉంది పరమాత్మ గురించి. ఇంట గెలిచి రచ్చ గెలుచు, ఇది సహజంగా సామాజిక పరిభాషలో ఏం చెప్తారంటే, ఇల్లు చక్కబెట్టుకో, ఇంట్లో నీ భార్య బిడ్డలు నీ మాట వినేలాగా చేసుకో. అట్లాగే భార్య కూడా భర్త నీ మాటలు వినేటట్టుగా, నిన్ను ప్రేమించే విధంగా, నిన్ను అనుసరించే విధంగా నీ భర్తను నువ్వు ఆనందించు. అంటే ఇదంతా ఒక పరమానందానికి సంబంధించినటువంటి గృహంలో ఉన్నటువంటి అందరి మనోభావాలు. యజమాని ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ ఇంటి యజమాని, తండ్రి అనేవాడు, పిల్లలు ఎలా తండ్రిని ప్రేమిస్తారు, అదేవిధంగా భార్యను ఎలా చూసుకుంటే భార్య నిరంతరం భర్త కోసం ప్రేమలో ఉంటుంది. ఈ ప్రేమ అనేది చుట్టూ తిరుగుతూ ఉండేదే ఇల్లు చక్కబెట్టుకో. ఇల్లు చక్కబెట్టుకుంటే అందరూ ఒకటిగా ఉండి ఒక అభిప్రాయానికి కట్టుబడి ఉండడం, వ్యతిరేక ధోరణుల్లో, విపరీత ధోరణిలో ఒకరికొకరు వెళ్ళిపోకూడదు. అంటే మీ బాగా ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు తండ్రి భావాలను పిల్లలు అర్థం చేసుకోవాలి, పిల్లల భావాలను తండ్రి కూడా అర్థం చేసుకోవాలి. అయితే తండ్రి వయసు అనుభవం ఉంటుంది కాబట్టి తప్పుదారిలో పోతున్నప్పుడు పిల్లలు ఇది మంచి దారి కాదు అని చెప్పాలి, మంచిగానే చెప్పాలి. ఆవేశం, కోపం, తాపం ఇవన్నీ పనికిరాదు. కనుక భార్యకు అవసరం మీద కనుక్కొని భర్త తీర్చాలి. భర్త యొక్క ఆనందం ఏదో తెలుసుకొని భార్య కూడా ప్రవర్తించాలి. ఇది కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఆనందమైన మనోభావన. ఇది ఇంట గెలవడం. ఇంట గెలవడం అంటే ఏమి? ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరు అధికారం చెలాయించుకునేటట్టుగా కాకుండా అందరికీ అందరూ ప్రేమానుబంధాలతో, ప్రేమానురాగాలతో, ప్రేమమయమైనటువంటి ఆ కుటుంబ వ్యవహారం ఉండగలిగితే అప్పుడు ఇల్లును మనం గెలిచినట్లే అనే సామెత అది. భార్య అయినా భర్త అయినా సమాజంలో ఇద్దరు సమానం. ఇక రచ్చగెలవడం అంటే అర్థమేమి? ఇతరులు అనేక వివిధాలుగా ఉండవచ్చు. ఏ కుటుంబం అయితే ఈ విధంగా సంపూర్ణమైన ప్రేమానురాగాలతో వికసించి వినోదంగా, విలాసంగా, పరమానందంగా పరమాత్మను నిలుపుకొని ఉంటారో వీళ్ళు బయట ఏం చెప్పినా అందరికీ చలామణి అవుతుంది. ఆదర్శం ఉంది కనుక ఈ ఆదర్శం ఉన్న వాళ్ళు ఇతరులకు చెప్తే అర్థమవుతుంది. అలా కాకుండా మనం ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఆవేశాలతో, కోపాలతో, తాపాలతో ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మూల మురుక్కొని, భార్య ఒక రీతిలో, భర్త ఒక రీతిలో, బిడ్డలు ఒక రీతిలో ఉండి
అలా వెళ్ళి ఇతరులకి ఏదో జరుగుతుంటే వాళ్ళకి పోయి న్యాయం చెప్పకపోతే ముందు నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, నీ బిడ్డలు నువ్వు చూసుకో, నీవే చేత కాకపోయింది, నువ్వు చేతగాని వాడు. అటువంటప్పుడు మాకు చెప్పే అంతటి గొప్ప నీళ్ళు ఎక్కడుంది? లేదు, నీ మాటలు మేము ఎందుకు వినాలి అనేవి ఆ మాటలు అటువంటి రావచ్చు, వస్తాయి కూడా. కనుక ముందు మన ఇల్లుని మనం సరిచేసుకుంటే తర్వాత ఇతరులు సలహాలు ఇచ్చేదానికి మనకు అర్హత వస్తుంది. అంటే రచ్చబండ అంటే మీ అనేక సమస్యలతో పెద్దలు కూర్చొని చర్చించే విధానంలో వాళ్ళు ఏం చేస్తారు, ఏది న్యాయం ఏది అన్యాయం పరిశీలిస్తారు. అలాంటప్పుడు న్యాయం చెప్పేవాడు ఎలా ఉండాలి? వాడే న్యాయాన్ని అనుసరించి ఉండాలి. ధర్మం చెప్పేవాడు ఎలా ఉండాలి? తాను ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి. సత్యం గురించి మాట్లాడేటప్పుడు తాను ఎలా ఉండాలి? తాను సత్యాన్ని ఆచరిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు మన మాటలు వినగలుగుతారు. లేకపోతే వినరు. ఎందుకు వినరు? ఇవన్నీ ఉసిపోని కబుర్లు, ఇది ఎక్కడ చూసిన అబద్ధాలు చెప్తాడు, అధర్మాలు చెప్తాడు, అన్ని చేతగాని పనులు చేస్తాడు అని అంటారు. ఇంకొక పల్లెటూరి మోటు సామెత ఒకటి ఉంటుంది. ఏమంటే చెప్పేది శ్రీరంగనీతులు, దూరేది దొమ్మరి గుడిసెలోని. ఇది మోటు సామెత. అంటే ఇవి నాటు సామెత, మోటు సామెత. అంటే జ్ఞాన ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఈ యొక్క సామెతను కూడా అర్థం చేసుకోవాలి. కనుక ఇంట గెలిచి రచ్చగెలిచి అనేది ఇది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి జ్ఞానం. అయితే దీన్ని ఆధ్యాత్మికంగా ఎలా ఆలోచించాలి, ఈ జ్ఞానం మనం ప్రతి ఒక్కరము కానీ ఆలోచిస్తే మానవుడే దేవుడు అవుతాడు, మానవుడే పరమాత్ముడు అవుతాడు, మానవుడే భగవంతుడిగా మారి అందరికీ జ్ఞానబోధ చేసేటటువంటి సమయం వస్తుంది. అది ఎలాగంటే నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు.